యవనస్తులారా, ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? ఏ ఒక్కరైనా నిజముగా నిజాయితీగా పాపము లేని వారికి ఇక్కడ ఉన్నారా? ఏ విషయంలోనైనా చిన్న తప్పు కూడా మేము చేయలేదన్నా, మేము చిన్న పాపము కూడా చేయలేదన్నా, బూతులు మాట్లాడలేదన్నా, లేకపోతే ఎవరిని తిట్టలేదన్నా, లేకపోతే మేము ఎవరిని దూషించలేదన్నా, ఏ మాట పడితే ఆ మాట మేము మాట్లాడలేదన్నా, లేకపోతే పిచ్చి పిచ్చి ఆటలన్నీ కూడా మేము ఆడలేదన్నా, లేకపోతే ఏది కూడా మేము చూడలేదన్నా, సినిమాలు చూడలేదన్నా, సీరియళ్ళు చూడలేదన్నా, ఏది కూడా మేము చూడలేదన్న వారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఈరోజు నువ్వు అవి చూస్తున్నావే, అది పాపము కాదా? అది పాపము కాదా? ఇక్కడ కూర్చున్న వారే కాకపోవచ్చు, ఇంకా ఎవరైనా సరే మైక్ ద్వారా వింటున్న వారైనా సరే, ఈరోజు ఆ యేసుక్రీస్తు ప్రభువారి దేహం అంతా చీల్చబడింది. ఈరోజు నువ్వు సీరియల్ చూడ్డానికా? ఆ దేహం అంతా కూడా నాగడిసాలి వలె దున్నబడింది, నువ్వు సినిమాలు చూడ్డానికా? ఆయన నోటితో చిరకను పుచ్చుకున్నది, ఈరోజు నువ్వు బూతులు మాట్లాడడానికా? ఆ రోజున యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువ పైన తన కళ్ళను మూసింది, ప్రాణాలు విడిచిపెట్టింది, ఈరోజు నువ్వు చూడకూడని చూడ్డానికా? ఆ రోజున 2 చేతుల్లో శీలలు కొట్టించుకుంది, ఈరోజు ఆ చేతులతో నువ్వు చేయకూడని పనులన్నీ చేయడానికా? ఆ రోజున ఆయన పాదముల్లో శీలలు కొట్టించుకున్నది, నువ్వు వ్యర్థమైన ప్రదేశాలకు వెళ్ళడానికా? ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంతవరకు జీవించిన జీవితం మానే, ఇంతవరకు జీవించిన జీవితాన్ని విడిచిపెట్టు. ఇంతవరకు పాపముగా జీవించావేమో, ఈరోజు తీర్మానం చేసుకో. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, యేసుక్రీస్తు గారి యొక్క ప్రేమ ఏంటో తెలుసా? అంత గొప్ప దేవుడై ఉండి మాటతో సమస్త సృష్టిని కూడా చేసినటువంటి ఆ దేవుడు ఈరోజు నిన్ను నన్ను ప్రేమించిన విధానం ఏంటంటే, అన్నీ కూడా విడిచిపెట్టి లోకానికి వచ్చాడు. మానవుడిగా జన్మించాడు, పాపముగా చేయబడ్డాడు, ఈ లోకంలో మరణానికి ఆయన పాత్రుడవుతూ వచ్చాడు, శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి మృత్యుంజయుడే తిరిగి లేచి ఆరోహణం అయిపోయాడు. ఇంత ప్రేమ నీ పైన చూపిస్తే కొద్దిగా ప్రేమైనా దేవుని పైన నీకునుందా? కొద్దిగా కాతే కొద్దిగన్న ప్రేమ ఆయన పైన నువ్వు చూపిస్తున్నావా? ఆలోచించుకో ఒకసారి. దేవుని నువ్వు ప్రేమిస్తే చూడకూడని చూడవు, మాట్లాడకూడని నువ్వు మాట్లాడవు, చేయకూడని పనులు నువ్వు చెయ్యవు, ఆలోచించకూడని నువ్వు ఆలోచించవు. అప్పుడు నువ్వు నిజమైన దేవుని నమ్ముకున్నట్టు. లేకపోతే నువ్వు నామకార్థంగా ఉన్నట్టే, నామకార్థంగా నువ్వు జీవిస్తున్నట్టే. కనుక యవన బిడ్డ, యవన సహోదరుడా, ప్రేమతో చెప్తున్నా, ఒక అన్నగా చెప్తున్నా, ఈ లోకం శాశ్వతమైనది కాదు, ఈ లోకం సంతోషం ఇచ్చేది కాదు. ఈ లోకంలో చూస్తాం, సంతోషంగా ఉండొచ్చు అనుకుంటాం, అన్నీ అనుభవించాం మేము కూడా, కానీ ఏవి కూడా ఈ లోకంలో శాశ్వతమైనవి కావు. నిత్యమైనది, శాశ్వతమైనది ఆ పరలోక రాజ్యం. ఈరోజు ఆ పరలోక రాజ్యం నీకు కావాలంటే ఈరోజు రక్షణ తీర్మానం చేసుకో. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే రక్షణ తీర్మానం కలిగి ఉంటే, అన్నా ఈ రోజు నుంచి నేను యేసు ప్రభు కొరకు జీవిస్తా, ఈ రోజున ప్రభు కొరకు నేను జీవిస్తా, నేను చనిపోయినా నా యొక్క చనిపోయేటువంటి సమయం వరకు, ఆఖరి క్షణం వరకుగా నేను ప్రభు కొరకు జీవిస్తా, ఆయన కొరకే జీవిస్తా, ఆయన మార్గంలో నేను నడుస్తా, పాపం వైపు కన్నెత్తి కూడా నేను చూడను. ఈరోజు నేను తీర్మానం చేసుకున్న వారు ఎవరైనా ఉంటే మీ చేయిని పైకి ఎత్తండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఎవరైనా సరే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, అమ్మా ప్రభు నీ యొక్క ఎవరైనా సరే ఇక్కడ ఉన్నవారు దయచేసి మీ కుడి హస్తాన్ని పైకిగా చూపించండి, మీ కొరకు ప్రార్థిస్తాం, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. అన్నా మీ యొక్క తీర్మానాన్ని ప్రభు స్థిరపరచును గాక. అమ్మా ప్రభు మీ యొక్క తీర్మానాన్ని స్థిరపరచును గాక. ప్రియమైనటువంటి వారులారు, ఇంకా ఎవరైనా ఓ యవన బిడ్డ, ఈరోజు తీర్మానం చేసుకో, తప్పనిసరిగా నువ్వు సంతోషం పొందుకుంటావు. ప్రార్థన చేసుకుందాం.